క్యాతన్పల్లి మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులందరి ఆధ్వర్యంలో గౌరవనీయులు మాజీ ప్రధానమంత్రి వర్యులు మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం వారి ఆత్మ శాంతించాలని అందరి ఆధ్వర్యంలో ఈరోజు వారికి నివాళులర్పించడం జరుగుతుంది. అతను చెప్పాలంటే మన దేశానికే కాదు ప్రపంచంలోనే ఒక రాచన నీతిజ్ఞుడు. అంతేకాకుండా నిజాయితీకి మానవత్వానికి మారిపోయారు. అతని యొక్క సంస్కరణలే ఈ రోజున ముందుకు పోతున్న ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా అతని యొక్క సంస్కరణలే ముఖ్య కారణం. ఎందుకంటున్నానంటే గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. 1 లీటర్ పాలు 1000 రూపాయలు దాటింది. అట్లా మామూలు జనాభా మన జనాభా 150 కోట్లు, మన 25% ఉన్న జనాభా శ్రీలంకది. ఇటువంటి జనాభా ఉన్నటువంటి మన దేశ పరిస్థితి ఆర్థిక సంక్షోభం వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. కానీ అది ఒక సంస్కరణలు చాలా, ఎందుకంటే ఎగుమతి పరంగా మనం వేరే దేశాల నుంచి ఎగుమతి చేసినప్పుడు సుంకం పరంగా కావచ్చు, తీసుకున్న ట్యాక్స్ పరంగా కావచ్చు, దాని యొక్క సంస్కరణ కారణంగానే ఈ రోజున విదేశీకి తీసుకెళ్ళినటువంటి వారి యొక్క ధనం మళ్ళీ మన ఇండియా మీద పెట్టుబడి పెట్టడం కారణం అంటే మన్మోహన్ సింగ్ గారు. చెప్పాలంటే 2005 నుంచి మొదలు పెడితే అదే సంస్కరణ చాలా ముఖ్యమైనవి. అందులో ముఖ్యంగా చెప్పాలంటే మహిళల పట్ల గృహహింస చట్టం, ముఖ్యంగా గ్రామీణులు బాగుపడితేనే వ్యవస్థ బాగుపడుతుందని చెప్పేసి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం తీసుకొచ్చిన ఘనత కూడా ఎవరిదంటే అది మన్మోహన్ సింగ్ గారిది. ఒక గృహహింస నిరోధక చట్టం చెప్పాలంటే దాని తర్వాత విద్య అందరికీ ఉండాలన్న ఉద్దేశంగా విద్యాకు చట్టం తీసుకొచ్చిన ఘనత కూడా మన్మోహన్ సింగ్ గారిది. ఆ విద్యాకు చట్టం కాకుండానే ప్రతి ఒక్క పేదవాళ్ళకు కూడా భూమి మినిమం ఉండాలన్న ఉద్దేశంగా భూసేకరణ తీసుకొచ్చిన చట్టం కూడా మన్మోహన్ సింగ్ గారి సవరణలో ఒక భాగం. అంతేకాకుండా దేశంలో ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉండాలి. గుర్తింపు అంటే ఒక్కొక్క రకంగా మనకు వేరే దేశాల నుంచి వలస వస్తున్నారు. ఇదాన్ని అరికట్టాలంటే ఆధార్ కార్డు అనేది అటువంటి తీసుకొచ్చిన ఘనత కూడా సవరణ కూడా మన్మోహన్ సింగ్ గారిది. ఇటువంటి సవరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మనందరిలో లేకపోవడం చాలా బాధాకరం తెలియజేస్తూ వారి ఆత్మ ఎక్కడున్నారో సంతోషంగా ఉండాలని తెలియజేస్తూ, పితామహుడు భారతదేశ గర్వించదగ్గ ఒక ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, సౌమ్యుడు, విద్యావంతుడు, ఒక ఆర్థికవేత్తగా, ఆర్బీఐ గవర్నర్గా, అదేవిధంగా దేశ ప్రధానిగా మనకు ఎన్నలేని సేవలు అందించి ఇవాళ మన మధ్యన లేకపోవడం మన్మోహన్ సింగ్ గారికి రామకృష్ణాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘన నివాళులు అర్పిస్తూ, ఎందుకంటే భారతదేశం 1991లో ఆర్థికంగా కుంటుపడి మన భారతదేశంలో ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి ఒక వారం రోజులు కూడా దేశాన్ని నడపలేని పరిస్థితుల్లో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశం ఓ ముద్దు బిడ్డగా ప్రపంచ దేశాలు మెచ్చుకునే విధంగా అతను భారతదేశాన్ని ముందుకు తీసుకురావడం చాలా గర్వించదగ్గ పరిణామం. ఎందుకంటే మూర్ఖుల మనసు రంజింపజేయడం, మూర్ఖులతో వాదించను అని చెప్పి సౌమ్యంగా ఉంటూ మౌనమే దానికి సమాధానంగా పరిష్కరించి ఎన్నో సమస్యలని పరిష్కరించి పివి నరసింహారావు గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అదే తదనంతరం పివి నరసింహారావు తర్వాత దేశానికి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఎన్నో సేవలు అందించి ఇవాళ 92 సంవత్సరాల వయసులో ఇవాళ మన మధ్యన లేకపోవడం మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా దేశం రాష్ట్రాలే కాకుండా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ప్రపంచ దేశాలకి ఆర్థిక శాస్త్ర నిపుణుడిగా పేరుగాంచిన మన్మోహన్ సింగ్కి మరొకసారి నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మా వైస్ చైర్మన్ గారికి, శ్యామగౌడ్ గారికి, కౌన్సిలర్ పనాసరాజు గారికి, గోపురాజం, అదేవిధంగా కట్ల రమేష్ గారు, పార్వతి విజయ్ గారు, ప్రతి ఒక్క నాయకులు, మహిళా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై